సో అక్కడికి వెళ్ళి సంప్రదించాలనుకుంటే కూడా విజిట్ అయ్యి సంప్రదించవచ్చు. సార్ లెప్రసీ గురించి వాళ్ళకి క్యాటరాక్ట్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేస్తే చూపు వస్తుంది. క్యాటరాక్ట్కు ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు మందులు సరిగ్గా వాడాలి. వాళ్ళకి ఏంటంటే సెన్సేషన్స్ ఉండవు కాబట్టి వాళ్ళు మందులు సరిగ్గా వాడకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బాటిల్లో చేతితో పట్టుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళకి కావాలి. ఇది కాకుండా వాళ్ళు ఏదైనా పని చేస్తూ ఉంటే దాంట్లో నుంచి డస్ట్ పార్టికల్స్ కంట్లో పడుతుంటాయండి. దాని ప్రొటెక్షన్ కావాలి. అయితే మనం లెప్రసీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఉన్న క్యాటరాక్ట్గా మనం ఆపరేషన్ చేయడం ద్వారా చూపు వస్తుంది. చాలాసార్లు ఏంటంటే వాళ్ళు తప్పనిసరిగా సైటు లేనప్పుడు కూడా ప్లేన్ గ్లాసెస్ కానీ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవటం వల్ల కంటికి ఇన్ఫెక్షను ప్రమాదం జరగకుండా ఉంటుంది. చాలామందికి ఏంటంటే సెన్సేషన్స్ లేనందుకు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి తెలీదు. కాబట్టి వీళ్ళకి మనం సెన్సేషన్స్ గురించి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వాళ్ళు చేసే వృత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం బాగా వివరంగా చెప్పి చాలా మటుకు వాళ్ళలో ఉండే అంధత్వాన్ని మనం నివారించడానికి వీలు పడ్డది. నేను 30 సంవత్సరాలుగా వాళ్ళకి ఫ్రీగా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఎంతోమందికి బాగా చూపు వచ్చింది. అట్లాంటి వాళ్ళకి కొందరికి మనం ఇంట్రాక్యులర్ లెన్స్ కూడా ఇంప్లాంట్ చేసి వాళ్ళకు చూపు తెప్పించాము. వాళ్ళలో చాలా మటుకు ఏంటంటే మనం ఐ హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళకి అంధత్వాన్ని నివారించడానికి చాలా వీలు పడుతుంది. కాబట్టి మనం ఎంతోమందికి మనం ఎంకరేజ్ చేశాము. వాళ్ళకి లిటరేచర్ కూడా వాళ్ళకి సర్క్యులేట్ చేయటం జరిగింది. వాళ్ళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళకు ఒక్కొక్కసారి చేతి వేళ్ళు కూడా ఇన్ఫెక్టెడ్ ఉంటాయి. వాళ్ళు అదే చేతితో వాళ్ళు కంటి మీద రుద్దినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అయిపోతుంది. ఎక్కువగా అయినప్పుడు కూడా వాళ్ళకి తెలీదు, సెన్సేషన్స్ ఉండవు. కాబట్టి దీనివల్ల వాళ్ళకి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. వీళ్ళని తప్పనిసరిగా ఏంటంటే ఒక్కొక్కసారి మేము ఏం చెప్తామంటే రోజు ఒకసారి అద్దంలో చూసుకోవాలి. నల్లగుడ్డ మీద ఏదైనా పార్టికల్ పడిందా అని తెలుసుకోవడానికి. సెన్సేషన్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి పడ్డట్టు కూడా తెలియదు. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. లేకపోతే వాళ్ళు తప్పనిసరిగా రెగ్యులర్గా ప్లేన్ గ్లాస్ కానీ కూలింగ్ గ్లాస్ కానీ వాడటం వల్ల డస్ట్ పార్టికల్స్ పడవు. ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా వాళ్ళు బయటపడవచ్చు. దీనివల్ల వాళ్ళకి మనం అంధత్వం రాకుండా చూడవచ్చు. 30 సంవత్సరాలుగా నేను లెప్రసీ కాలనీస్లో కానీ శివానంద రీహాబిలిటేషన్ హోమ్లో కానీ వాళ్లకు చికిత్సా విధానము, అంధత్వ నివారణ గురించి ఎన్నో క్లాసెస్ తీసుకొని వాళ్ళలో పూర్తిగా చైతన్యం తీసుకురావడానికి వీలు పడ్డది. గ్రేట్ సార్. మరి ఉచిత కంటి చూపు